122వ కీర్తన 6వ వచనం. అందరం కలిసి చదువుదాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయముకే స్తుతిస్తుంటున్నాం. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. ప్రార్థన కొరకై మమ్మలను సిద్ధపరచండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమే నీ దాసుని వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము గత కొద్ది వారాలుగా ఈ 122వ కీర్తన 6వ వచనాన్ని చదువుకొని ఈ కీర్తనలో నుంచి కొన్ని విషయాలు ప్రార్థన కొరకై మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ కీర్తనలో యేసుక్రీస్తు నమ్మి రక్షించబడిన ఒక విశ్వాసి దేవుని మందిరం పట్ల ఉండవలసిన లక్షణాలు 4 మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పటికే 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1, దేవుని మందిరానికి రావాలి అంటే సంతోషం ఉండాలి, సంతోషించాలి. 2, మందిరానికి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 3, దేవుని మందిరం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. 4, దేవుని మందిరానికి మేలు చేయ ప్రయత్నించాలి. ఆల్రెడీ మనం ఇప్పటికే మొదటి 3 విషయాలు మనం చెప్పుకున్నాం. ప్రభువుని నమ్మిన విశ్వాసికి దేవుని మందిరానికి రావాలంటే ఎంతో సంతోషం, ఆనందం ఉంటుందని చెప్పుకున్నాం. 2, మందిరానికి వచ్చి దేవునికి మన జీవితాల్లో చేసిన మేలులను తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అని కూడా గుర్తు చేసుకున్నాం. 3వదిగా దేవుని మందిరం యొక్క క్షేమం కొరకు మనము ప్రార్థన చేస్తూ రావాలి. దేవుని మందిరం యొక్క క్షేమమే మన యొక్క క్షేమం. కాబట్టి దేవుని సంఘము, దేవుని మందిరము ఎప్పుడూ శాంతి, సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా ఉండాలని మనం ప్రార్థన చేస్తూ రావాలి. మందిరము మంచిగా ఉండకపోతే, దేవుని మందిరంలో క్షేమం ఉండకపోతే మన కుటుంబాలకు కూడా క్షేమం ఉండదు. కనుక మనం ఎప్పుడూ దేవుని మందిర క్షేమం కొరకు వ్యక్తిగతంగా, కుటుంబంగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇక ఈరోజు 4వ మాటను గుర్తు చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 9వ వచనం చదవండి. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. నీకు అంటే యెరూషలేం. యెరూషలేం పట్టణంలోనే దేవుని మందిరం ఉంటుంది. కనుక ఆ మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను అంటున్నాడు. యెరూషలేం అన్నా, దేవుని మందిరం అన్నా క్రొత్త నిబంధనలోకి వస్తే సంఘాన్ని చూపిస్తుంది. ఈరోజు మనము సంఘము మంచిగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. సంఘానికి మనం మేలు చేసే వ్యక్తులంగా ఉండాలి. పరిచర్య జరగడానికి మన వంతు మనము సహకరించాలి.
కాబట్టి మనము సంఘానికి మేలు చేయాలి కానీ నష్టము చేయకూడదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము ప్రయత్నించాలి. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సమకూర్చని వాడు, దేవుని సంఘానికి క్షేమము కలిగించని వాడు, ప్రభువుకు విరోధి సంఘాన్ని ఏం చేస్తాడంట? చెదరగొడతాడు. ఎవరైనా కానీ సంఘాన్ని పాడు చేస్తున్నారు అంటే క్రీస్తుకు విరోధి అని గుర్తుపెట్టుకోవాలి. ఏ విశ్వాస అయినా కానీ సంఘం బాగుండాలని కోరుకుంటారు కానీ సంఘం పాడు కావాలని ఎప్పుడూ కోరుకోకూడదు. అవసరమైతే మనము కొంత నష్టపోయినా, కొంత ఇబ్బంది పడినా దేవుని యొక్క సంఘ క్షేమం కోరుకోవాలి కానీ మన స్వార్థం కోసమై సంఘాన్ని పాడు చేయకూడదు. అందుకే యేసుప్రభు అన్నాడు, నా పక్షముగా ఉండని వాడు నాకు విరోధి. ఎవరు ప్రభుపక్షంగా ఉండేవాళ్ళంటే ప్రభువుతో కూడా సమకూర్చేవాడు, చెదరగొచ్చేవాడు కాదు. తర్వాత అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 6వ వచనము నుంచి చూడండి. వారు అంటే ఎవరు? పౌలు, బర్నబాలు. మీరు ఈ అధ్యాయం చదివితే అర్థమైంది. వారు అంటే పౌలు, బర్నబాలు. వాళ్ళు ఏం చేశారంటే ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యోధుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరిని. మీరు గమనించాలి విషయాలు. పౌలు, బర్నబాలను ఎవరైనా ఒక యోధుడు, ఎవరైనా గారెడు వాడును అబద్ధ ప్రవక్తను బర్యేసు అని ఒక యోధుడిని చూచిరి అని 7వ వచనములో. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. ఇతడు ఏం చేస్తున్నాడు? బర్నబాను, సౌలుని పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఇక్కడ బర్యేసు అనే ఒక యోధుని మనం చూస్తున్నాం. ఇతడు సెర్గి పౌలు అనే అధిపతి యొద్ద ఉన్నాడు. ఇతడు ఏం చేస్తున్నాడంటే బర్నబా, సౌలుని పిలిపించి దేవుని వాక్యం వింటున్నాడు. ఇప్పుడు 8వ వచనం. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడి వాడని అర్థము. ఇప్పుడు చూడండి, బర్నబా, పౌలేమో వచ్చి ఇతనికి వాక్యం బోధిస్తుంటే, సువార్త ప్రకటిస్తుంటే ఎలుమా అనే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ వినేవాన్ని విశ్వాసము నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? దేవుని పని ఏం చేస్తున్నాడు? ఇతను పాడు చేస్తున్నాడు. ఇతన్ని ఏమనాలి? ఇప్పుడు చెదరగొట్టేవాడు, పాడు చేసేవాడు.
ఈ ఏలుమ అనేవాడు పౌలు బర్నబాలేమో సువార్త ప్రకటించి సంఘములో రక్షించబడిన వారిని చేరుస్తూ ఆ విధంగా దేవుని పక్షంగా పనిచేస్తుండగా ఈ వ్యక్తి ఏలుమ అనే వ్యక్తి పౌలు బర్నబాలను ఎదిరిస్తున్నాడు. అంతేకాదు ఆ బర్యేసు అనే వ్యక్తిని విశ్వాసము నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా ఏం పొందాడు? తర్వాత చూడండి 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. చూడండి, ప్రశ్నిస్తున్నాడు. పౌలు ఆత్మచేత నింపబడి ఏమన్నాడంటే, సమస్త కపటముతో దుర్మార్గముతో నిండినవాడా. వీనికి ఒక పేరు పెట్టాడు, అపవాది కుమారుడా. వీడు అపవాది కుమారుడు, దురాత్మ చేత నిండి ఈ పనులు చేస్తున్నాడు. అందుకే అపవాది కుమారుడా, నీతికి విరోధి. ఇతను ఏం చేస్తున్నాడు? ప్రభు యొక్క తిన్నని మార్గాలను ఏం చేస్తున్నాడు? చెడగొడుతున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి? అనేకులు రక్షణ పొందాలి. పౌలు బర్నబాని మనం 4వ వచనంలో చదువుతాం. పౌలు బర్నబాలు ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. పౌలు బర్నబాలు ఉట్టికొచ్చిన వాళ్ళు కాదు, దేవుని ఆత్మచేత వాళ్ళు పంపబడ్డారు, ఆత్మచేత నడిపించబడుతున్నారు. అయితే వాళ్ళని ఎదిరిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు. దేవుని యొక్క మార్గాన్ని ఏం చేస్తున్నాడు? చెడగొట్టాలని చూస్తున్నాడు. ఆ విధంగా దేవుని యొక్క పరిచర్యకి నష్టం కలిగించాలని చూస్తున్నాడు. అయితే ఇప్పుడు పౌలు అన్నాడు, ఏమన్నాడు? 11వ వచనం. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందామని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనక అతడు తిరుగుచు ఎవడైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని. ఎందుకు ఈ బాధ? పౌలు బర్నబాలను ఎదిరించాడు, చివరికి ఏం తెచ్చుకున్నాడు? ఉన్న కళ్ళు పోగొట్టుకున్నాడు, గుడ్డోడు అయిపోయినాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని సంఘం క్షేమంగా ఉండాలనుకోవాలి, కానీ దేవుని సంఘానికి దేవుని పరిచర్యకి మనం నష్టం చేయాలనుకుంటే దేవుని యొక్క హస్తం మన మీద ఉంటుంది. దేనికోసం? మనల్ని శిక్షించడానికి, మేలు చేయడానికి కాదు. అందుకే ఎజ్రా అన్నాడు, ఏమన్నాడు? దేవుని హస్తం మేలు చేయడానికి ఎప్పుడు ఉంటుంది? చూడండి, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును, కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకు వచ్చునని ఎజ్రా రాజుతో చెప్పాడంట. మా దేవుని హస్తము దేవుణ్ణి ఆశ్రయించే వారికి మేలు చేయడానికి తోడుగా ఉంటుంది. అయితే ఆయన విసర్జించి ఆయనకు వ్యతిరేకంగా ఉండేవారికి ఉగ్రతను చూపించేదానికి ఆ హస్తము ఉంటుంది అని చెప్పాడంట. కాబట్టి ఆయన మాట విని ఆయన ఆశ్రయిస్తే మేలు చేస్తుంది ఆయన హస్తం. ఆయనకు వ్యతిరేకంగా పోతే అదే హస్తం ఏం చూపిస్తుంది? ఉగ్రత, శిక్ష. అందుకనే పౌలు బర్నబాలకి వ్యతిరేకంగా ఏలుమ అనే ఈ వ్యక్తి
తిరుగుబాటు చేస్తూ వారు బరియసుకు సువార్త ప్రకటిస్తుండగా, వాక్యం ప్రకటిస్తుండగా అతని విశ్వాసము నుంచి తొలగించే ప్రయత్నం చేసినందుకు అతనికి గుడ్డితనం కలిగింది. అతడు కళ్ళు పోగొట్టుకున్నాడు. ఎంత నష్టం! అందుకనే దేవుని పనికి మనం సహకారులంగా ఉండాలి, కానీ పరిచర్యకు నష్టాన్ని కలిగించకూడదు. తర్వాత యోహాను రాసిన 3వ పత్రిక, ఒకే అధ్యాయం ఉంటుంది. యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం నుంచి, నేను సంగమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మను అంగీకరించుటలేదు. దియోత్రేఫే ఎవరంట? ప్రధానత్వము కోరుచున్న వ్యక్తి అంట. అందుకై యోహానును ఏం చేయలేదు? యోహానును దేవుని యొక్క దాసులను అంగీకరించలేదంట. ఇప్పుడు 10వ వచనం, వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనగా వారిని చేర్చుకొన మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. ఈ దియోత్రేఫే అనే వ్యక్తి ప్రధానత్వం కోరుకునే వ్యక్తి. అంతేకాదు దేవుని సేవకుల మీద చెడ్డ మాటలు వదిలే వ్యక్తి. అంతేకాదు ఎవరన్నా వస్తే వచ్చిన దేవుని బిడ్డల్ని చేర్చుకోడు. ఎవరైనా చేర్చుకుంటే వాళ్ళని సంఘంలో నుంచి ఏం చేస్తాడంట? వెలివేస్తాడంట. అంటే అతడు మంచి పని చేయడు, చేసే వాళ్ళనే చేయలేడు. కనుక ఈ విధంగా దేవుని పనికి దియోత్రేఫే అనే వ్యక్తి ఆటంకంగా ఉన్నాడు. అందుకనే ఏమన్నాడు? నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును అన్నాడు. అంటూ 11వ వచనం, ప్రియుడా, చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. చెడు కార్యం చేసేవాడేమో ఎవరంట? దుష్టుని సంబంధి. మేలు చేయువాడు దేవుని సంబంధి అన్నాడంటే కీడు చేయువాడు దుష్టుని సంబంధి. ప్రియులారా, దేవుని పిల్లలు ఏం చేయాలి? మేలు చేయాలి. దేవుని సంఘానికి, దేవుని పరిచర్యకి మేలు చేయాలి, కానీ కీడు చేయకూడదు. అందుకే దావీదు 122వ కీర్తనలో 4వదిగా, దేవుని మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. దేవుని మందిరానికి, సంఘానికి మనం ఎప్పుడు మేలు చేయాలి, కానీ మన ద్వారా కీడు నష్టం జరగకూడదు. మన ద్వారా సంఘానికి నష్టం కలిగితే మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నామని అర్థం. చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. ఎందుకంటే దేవుని ఆలయం అంటే సంఘమే. సంఘాన్ని మనం ఎప్పుడు పాడు చేయకూడదు.
నీ స్వార్థం కోసం, నా స్వార్థం కోసం సంఘాలను పాడు చేయకూడదు. పాడు చేస్తే దేవుడు మనలను పాడు చేస్తాడు. అందుకనే మనం దేవుని సంఘాన్ని ప్రేమించాలి. దేవుని సంఘం కొరకు ప్రార్థన చేయాలి. మనము దేవుని సంఘానికి మేలు చేయడానికే ప్రయత్నం చేయాలి, కానీ దేవుని సంఘానికి నష్టము చేయకూడదు. ఈ దినాలు ఏమైపోయిందంటే సంఘాల్లో వ్యక్తుల యొక్క క్షేమం చూస్తున్నారు. నాకు ఏదైనా గనక ఇక్కడ ఇష్టమైనది గనక దొరకకపోతే సంఘాన్ని ఏమైనా చేయడానికి సిద్ధమైపోతున్నారు. సంఘం అంటే ఏంటండి చెప్పండి? ఏంటి సంఘం అంటే? యేసుక్రీస్తు యొక్క శరీరం. సంఘానికి నష్టం కలిగిస్తున్నామంటే అర్థం ఏంటి? యేసు ప్రభుకే నష్టం కలిగిస్తున్నా. సౌలును ఏమన్నాడు యేసు ప్రభు? సౌలా సౌలా నా సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు అన్నాడా? నన్నేలా హింసించుచున్నావు. సంఘాన్ని హింసించడం అంటే యేసుక్రీస్తుని హింసించడమే. యేసు ప్రభు అన్నాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు. అంటే దేవుని పిల్లల్ని చేర్చుకోవడం అంటే ప్రభువుని చేర్చుకోవడమే. దేవుని పిల్లలకి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మనం ప్రభువుకు సేవ చేస్తున్నట్టే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, నేను ఆకలి గొంతిని మీరు ఆహారం పెట్టారు, దప్పి గొంతిని నీళ్ళు ఇచ్చారు, వస్త్రహీనుడనై ఉంటుంది చూడవచ్చారు, హాస్పిటల్లో ఉన్నాను మీరు నన్ను చూడవచ్చారన్నాడు. మేము ఇప్పుడు ఇవన్నీ చేసామంటే ప్రభు అన్నాడు, అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి చేసితివి, కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. కాబట్టి సంఘాన్ని ప్రేమించడం, సంఘానికి మనం ఏదైనా మేలు చేయడం ప్రభువుకు చేసినట్టే. సంఘానికి నష్టం చేయడం ప్రభువు కీడు చేసినట్టే. ప్రభు ఊరుకుంటాడా అండి? అందుకనే సంఘం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు సంఘం మీద మన ఇల్లు అనుకుంటాం కదా. చాలామంది ఏమనుకుంటారు, మా ఇంట్లో నడిచినట్లే సంఘంలో నడవాలి. నీ ఇంటి పెత్తనం ఇక్కడ పెట్టద్దు. నీ ఇల్లు నీ ఇల్లే, సంఘము సంఘమే. సంఘము ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మనమేమి ఇచ్చాం? సంఘానికి ఏమి చేయడానికి చేత కాదు, కానీ ఇడికొచ్చి పెత్తనాలు చేయాలి కదా. కాబట్టి సంఘము మన ఇల్లు కాదు. సంఘం అనేది ఏదో మన ఏమంటారు ఆస్తి కాదు, పోట్లాడుకోవడానికి. చాలాసార్లు అంటాం మనం, ఇది మా సంఘము అంటాం, మీద సంఘము. ఏమైనా సిలువలో ప్రాణం పెంచినావా? ఒక బొట్టు రక్తం కార్చినావా మీ సంఘం అనడానికి? సంఘం యేసు ప్రభుదే. బైబిల్లో యేసు ప్రభు ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘం అని ఆయనే చెప్పడానికి రైట్ ఉంది, అంతే. ఇది నా సంఘం అని నేను చెప్పకూడదు, మీరు చెప్పకూడదు. అది పెద్ద పొరపాటు అవుతుంది. అది సంఘం అనేది యేసు ప్రభుది. ఎందుకంటే సంఘము కొరకు ఆయన రక్తం ఇచ్చినాడు, కడపటి చుక్క వరకు. మన ఆదివారం అన్న చెప్పినాడు, ఈటితో పొడిచినప్పుడు ఏమైందంటే రక్తము నీరు వచ్చిందంటే కడపటి చుక్క వరకు రక్తం కార్చింది యేసు ప్రభువే. అందుకే నా సంఘము అనే మాట ఒక యేసు ప్రభు ఒక్కడే చెప్తాడు, అంతే. ఈ సంఘం అనేది దేవుంది, దేవుని సంఘం. బైబిల్లో పౌలు కూడా అన్నాడు, దేవుని సంఘము, క్రీస్తు సంఘం అన్నాడు. కానీ పౌలు కూడా ఇది నా సంఘము అనలేదు. ఎందుకంటే పౌలే సువార్త ప్రకటించాడు, అనేక సంఘాలు కట్టాడు, కానీ ఈ సంఘము నాది అని ఆయన కూడా అనలేదు. సంఘం అనేది యేసు ప్రభువుది. కానీ ఈ దినాల్లో మా సంఘము నా సంఘం అని యేసు ప్రభు సంఘం వ్యక్తుల సంఘం అయిపోతుంది. ఎప్పుడైతే నాది నీది వస్తుందో భేదాలు వచ్చేస్తాయి. కనుక యేసుక్రీస్తు సంఘం అని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆ సంఘానికి మనం మేలు చేయాలి. మిగిలారా, సంఘానికి మనం కీడు చేయకూడదు. అందుకే పౌలు అన్నాడు, ఎవరు సంఘమును పాడు చేస్తారు. ఎందుకు కొరింథీ సంఘానికి ఆ మాట రాసినాడు తెలుసా? కొరింథీ మొదటి పత్రిక 3:17లో ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేయను, దేవుడు వానిని పాడు చేస్తాను. ఎందుకు కొరింథీ సంఘానికి రాసినాడంటే, కొరింథీ సంఘంలో లేని ఏంటి ఆ దుర్మార్గత, ఆ పాపం
ఇంకా లేదన్నమాట. మీరు కొరింథీ పత్రిక చదవండి, మొదటి అధ్యాయంలో ఏముంది? కలహాలు ఉన్నాయి అన్నాడు. మీలో కలహములో ఉన్నవని క్లోయో ఇంటి వారి వలన నేను తెలుసుకున్నాను అన్నాడు. రెండో అధ్యాయంలో వాళ్ళకి ఏముందంటే జ్ఞానం ఉంది. జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఉప్పొంగుతుంటే పౌలు అన్నాడు, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు జ్ఞాన వచనాలు వల్లించలేదు, ఎందుకంటే మిమ్మల్ని నా వైపు ఆకర్షిస్తానని. అందుకే 2-3 అధ్యాయంలో ఏముందంటే, 2వ అధ్యాయంలో జ్ఞానాన్ని గురించిన సమస్య ఉంది. 3వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు సేవకులను బట్టి విడిపోయినారు. ఒకడంటాడు నేను పేతురువాన్ని అంటాడు, ఒకడంటాడు నేను కేఫావాన్ని, కేఫావాన్ని పౌలువాన్ని, అపోలోవాన్ని అని సేవకులను బట్టి భేదాలు వచ్చినాయి. అంటే సంఘాన్ని ఏం చేస్తున్నారంటే విభజించేశారు. అట్లా సంఘం ఏమైపోతుందంటే నష్టపోతుంది. అందుకే ఈ విషయాలని చెప్పి కిందకు వచ్చిన తర్వాత ఎవడైనా సంఘానికి పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘం ఆయనది, రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఏది ఏమైనా నీ వంతు నా వంతు మన పని ఏంటంటే సంఘం కోసం ప్రార్థన చేయాలి, సంఘ క్షేమం కొరకు మనం ప్రయాసపడాలి. బైబిల్లో చూడండి, నెహెమ్యా ప్రార్థన చేసినాడు. యెరూషలేము దేవాలయం కూలిపోయింది, ప్రాకారాలు పాడైపోయినాయి, అగ్ని చేత కాల్చబడ్డాయని విన్న వెంటనే ఏం చేసినాడు? ఆయన కొన్ని దినాలు, ఎన్ని దినాలు తెలియదు, కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడంట. దేవుని యొక్క ప్రాకారం అది కట్టబడాలని ఉపవాసముతో ప్రార్థన చేసినాడు. అలాగే ఇర్మియా ప్రవక్త విలిపించాడు. విలాప వాక్యాలు చదవండి. యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము నాశనమైపోయింది. నాశనమైపోయినప్పుడు దేవుని ప్రజలు చంపబడ్డారు. మిగిలిన వాళ్ళు చెరకు ఆ బబులోనికి తీసుకుని పోయిన తర్వాత ఆయన ఏడుస్తూ విలపిస్తూ విలాప వాక్యములు ఆ గ్రంథాన్ని రాసినాడు. ఇర్మియా ప్రవక్తకి ఏమని పేరంటే విలాప ప్రవక్త అని పేరు ఆయనకి. దేవాలయము కాల్చబడింది, దేవుని మందిరం పాడైపోయింది అని ఇర్మియా ఎరిగి విలపిస్తూ వచ్చినాడు, మందిరం కోసం ఏడుస్తూ వచ్చినాడు. కాబట్టి నీవు నేను మనము దేవుని మందిరం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, క్షేమాన్ని కోరుకోవాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా బబులోను చెరలో ఉండే కాలం 70 సంవత్సరాలు పూర్తి అవుతుందని ఇర్మియా గ్రంథము ద్వారా దానియేలు గ్రహించినాడు. అంటే దానియేలు గ్రంథం కంటే ముందు ఇర్మియా గ్రంథం రాయబడిందని మనకు అర్థమవుతుంది. ఆ ప్రతిని ఆయన తీసుకొని చదివి 70 సంవత్సరాలు పూర్తవుతుందని తెలుసుకొని దానియేలు ఏం చేశాడు? గోనెపట్టు కట్టుకున్నాడు, బూడిద మీద పోసుకున్నాడు. ఆయనకేం కర్మ పట్టింది? దానియేలు ఎవరండి? ఉన్నత స్థానంలో ఉన్నవాడు. వాస్తవంగా దానియేలు రాజు దగ్గర మంచి పేరు ఉన్నవాడు. అంత హోదాలో ఉండి గోనెపట్టు ఎందుకు కట్టుకోవాలి, బూడిద మీద ఎందుకు పోసుకోవాలంటే దేవుని మందిరం పట్ల, దేవుని ప్రజల పట్ల ఆయనకున్న ఆ యొక్క ప్రేమ, అభిమానం ఆయన ఆ విధంగా వ్యక్తం చేసినాడు. ఆయన ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని సంఘం కొరకు, దేవుని పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. మన వంతు మనము దేవుని సంఘానికి మేలు చేయ ప్రయత్నం చేయాలి. ఒకవేళ కీడు చేశామనుకోండి, సంఘానికి నష్టం చేశామనుకోండి, ఒకరోజు ప్రియులారా మనం అనుకోవచ్చు నష్టం చేసినా కూడా ఏ నష్టం జరగడం లేదని. కొన్నిసార్లు చూడండి, శిక్షలు వెంటనే కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు నిదానంగానే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. శిక్ష తప్పకుండా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి నేను ఇంతవరకు చాలామందిని చూశాను, సంఘాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తించి తొందరగా చచ్చిన వాళ్ళు ఉన్నారు, మెల్లగా చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా చనిపోయిన తర్వాత మాత్రం మనం భూమి మీద మనం ప్రవర్తించిన ప్రవర్తనకి దేవుని ముందు నిలబడి ఏం చేయాలి? లెక్క చెప్పాల్సిందే. అందుకనే ప్రియులారా, దావీదు వలె మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను కూడా నీ సంఘ క్షేమం కోసం ప్రార్థన చేస్తాను,
నా వంతు నేనేం చేస్తానంటే సంఘానికి మేలు చేయ ప్రయత్నం చేస్తాను అంతే. అందుకే మొన్న ఆదివారమ్మా మీ ఇంటికి వచ్చింది ఎప్పుడమ్మా? ఆదివారం, సోమవారం కదా, ఆదివారం సాయంత్రం కుటుంబ ప్రార్థనలో వాళ్ళ దినభాగమే చదివాము. ఏమని ఎన్నా చదివామా? లూకా సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం మేము. ఏమని చదివామంటే అక్కడ యేసుప్రభు అంటాడు, ఏమని? అభ్యంతరములు రాక మానవు అంటాడు. వెంటనే అంటాడు, ఎవరి వలన అభ్యంతరం వచ్చునో వానికి శ్రమ మన ద్వారా. అందుకే కిందనే అంటాడు, మీ విషయమై మీరు జాగ్రత్త అంటాడు. ప్రియులారా, అభ్యంతరాలు వస్తాయి, కానీ నా ద్వారా రాకూడదు, నీ ద్వారా రాకూడదు. ఒకవేళ వస్తే కింద వచ్చినములు అని చెప్పినాడు యేసుప్రభు. ఏమన్నాడంటే వాని మెడకి ఏం కట్టాలంట? తిరగటి రాయి కట్టి వాడిని ఎక్కడ పడేయాలా? సముద్రములో. అంటే ఆ వచనం మనం చదువుతాం, కానీ ప్రభు హృదయంలో ఎంత వేదన ఉంది ఆ మాట చెప్పేటప్పుడు. కాబట్టి నా సంఘములో అభ్యంతరాలు ఈయన ద్వారా వస్తే వీడిని ఏడబడేయాలా? ఒక తిరగటి రాయి గట్టి తీసుకెళ్ళి సముద్రంలో ఆడేడ కాదు, ఎందుకంటే సముద్రంలో అంటే తిరగటి రాయి గట్టి పడేయాలన్నాడంటే ఇంక వీడు పోతే ఇంక రావద్దు, వీడు అటే పోవాలా, అంత బాధతో చెప్పినాడు యేసుప్రభు. అందుకనే మన ద్వారా సంఘములో అభ్యంతరాలు రాకూడదు. వ్యక్తిగతంగా నా ద్వారా, మీ ద్వారా, ఎవరి ద్వారా కూడా సంఘానికి నష్టం జరగకూడదు. మన ద్వారా ఏం జరగాలంటే సంఘానికి క్షేమం. మీరు నెహెమ్యా గ్రంథం తర్వాత చదువుకోండి. నెహెమ్యా పదే చెప్తాడు దేవునికి ప్రార్థించేటప్పుడు, దేవా నీ ప్రజలకి, నీ సంఘానికి నేను మేలు చేశాను, నన్ను దయతో జ్ఞాపకం చేసుకుని అంటాడు. నెహెమ్యా ఎవరండి? సంఘానికి మేలు చేసేవాడు. ఒక్క వచనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును, ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. ఇశ్రాయేలుకి నెహెమ్యా ఎవరండి? క్షేమము కలుగు చేయు ఒకడు. అసలు ఎందుకు వచ్చినాడు ఈయన? పడిపోయిన ప్రాకారమును తిరిగి కట్టడానికి వచ్చినాడు. దేవుని మందిరం కట్టబడితే దేవుని పిల్లలకి ఏంటి? క్షేమం. అంటే నెహెమ్యా ఎవరంటే దేవుని సంఘానికి, దేవుని ప్రజలకి క్షేమాన్ని కలిగించేవాడు. అందుకనే అది శత్రువులు విని ఏం చేశారు? బహుగా దుఃఖపడ్డారు. కాబట్టి మనం కూడా నెహెమ్యా వలె దేవుని ప్రజలకి, సంఘానికి క్షేమాన్ని కలిగించాలి, మేలు జరిగించాలి. అప్పుడే బైబిల్లో ఉంది, ఏమని? మనము మేలు చేస్తే మనకు కూడా ఏం జరుగుద్ది? మేలే జరుగుద్ది. బైబిల్ ఏముంది? మనం ఏది విత్తుతామో అదే పంట కోసుకుంటామని ఉంది. గలతీ పత్రిక 6:10. మోసపోకుండా దేవుడు వెక్కిరించబడు. మనం ఏ పంట విత్తుతామో అదే పంట కోసుకుంటాం. మనం కీడు విత్తితే కీడే కోసుకుంటాం, మేలు విత్తితే మేలే కోసుకుంటాం. చూడండి, ఒక వచనం గుర్తుకొస్తుంది, ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. 34వ కీర్తన 12వ వచనం. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా నున్నాడా? ఇక్కడ క్వశ్చన్ మార్క్. అది ఈ 34వ కీర్తనలో దావీదు ప్రశ్నిస్తున్నాడు, బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా అని 2వ లైన్లో అన్నాడు. మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? అనేక దినాలు మేలు పొందుతూ బ్రతకాలంటే ఏం చేయాలి? 14వ వచనం. అది సంగతి. మనము బ్రతికిన దినాలన్నీ మేలు పొందుతూ బ్రతకాలంటే కింద 14 చెప్తాడు, కీడు చేయటం అని
మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. కీడు చేయటం మానుకోవాలి. మనం ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేస్తే 12వ వచనం 2వ లైన్లో అనేక దినాలు మనం కూడా ఏం పొందుతాం? మేలు పొందుతాం. దేవుడు మనకు మేలు చేస్తాడు. ఇదే వచనాన్ని పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఎత్తి రాస్తూ అక్కడ చెప్తాడు. మనకు తెలుసు ఆ మాట. దేవుడు ఏం చేస్తాడంట? నీతిమంతుల మీద ఆయన దృష్టి, నీతిమంతులమైన ఆయన దృష్టి ఉంచుతాడు. వారి ప్రార్థనల వైపు చెవులు ఉంచుతాడు. కానీ కీడు చేయి వారికి ఆయన ముఖం ఎట్లుంటుందంట? విరోధంగా. ఇక్కడేమంటాడు? 34వ కీర్తనలో కీడు చేస్తే కీడు అంటాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కీడు చేసేవారికేమో ఆయన ముఖం విరోధంగా ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి, మనం కీడు చేస్తే దేవుని ముఖం మనకు విరోధంగా ఉంచి మనం బతుకుతామా? దేవుడే మన విరోధి అయితే ఎంత నష్టం, ఎంత కష్టం. అందుకనే దేవుని వాక్యాన్ని మనం చదివి విని గ్రహించి దేవుని సంఘాన్ని ప్రేమించి మనం భూమి మీద ఉన్నంతకాలం మేలు చేయొచ్చు, జీవించాలి. మన యేసు ప్రభు చూడండి, భూమి మీద 33.5 సంవత్సరాలు జీవిస్తే ఆయన ఎవరికి ఏం చేయలేదు? కీడు చేయలేదు. అందుకే యెషయా గ్రంథంలో ప్రవచన రూపకంగా ఉంది. యెషయా ప్రవక్త 7వ అధ్యాయంలో పైన చెప్తాడు. ఏమని? 14లో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురని కింద వచనాలు చెప్తాడు. ఆయన కీడును మాని అని మేలు చేస్తాడని ఉంది. యేసు ప్రభు భూమి మీద మేలే చేసినాడు. ఇంకా అపోస్తుల కార్యంలో కూడా అక్కడ చెప్తాడు పౌలు అనుకుంటా. ఏం చెప్తాడంటే, యేసు ప్రభు అనేక రోగులను స్వస్థపరుస్తూ అనేకులకు మేలు చేయొచ్చు అని చెప్తాడు. మేలే చేసినాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరికి కీడు చేయలేదు. బైబిల్లో చూడండి, కీడు చేసిన వారికి కూడా మేలు చేసినాడు. యోధాకి ఏం చేసినాడు యేసు ప్రభు? యోధాని ప్రేమించినాడు. ఆయన అప్పగించడానికి వస్తే చెలికాడ చేయవచ్చినది చేయమన్నాడు. అంటే చెలికాడ అంటే స్నేహితుడా, ప్రేమించినాడు. మలుకు అనేవాడు యేసును పట్టుకోవడానికి వస్తే పేతురు ఏం చేసినాడు? చెవు నరికేస్తే ఏం చేసినాడు? చెవు తీసుకుని మళ్ళా అతకబెట్టినాడు. అంటే ఆయన పట్టుకోవడానికి వచ్చిన వానికి కూడా మేలు చేసినాడు. తర్వాత సిలువ వేసిన వాళ్ళకు కూడా ఏం చేశాడు? తండ్రిని వేడుకున్నాడు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారు? వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము అని సిలువేసిన వారి యొక్క క్షేమం కోసం ప్రార్థన చేసినాడు. అందుకే యేసు ప్రభు శత్రువులను కూడా ప్రేమించి మనకు కూడా కొండ మీద ప్రసంగములు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కోసం ప్రార్థించండి. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడూ మేలు చేసేవారుగా ఉండాలి, కీడెప్పుడు చేయకూడదు. మనకు మేలు చేసిన వారినే ప్రేమించి కీడు చేసిన వారికి మళ్ళీ తిరిగి కీడు చేస్తే మనం కూడా అన్యుల్లాంటి వాళ్ళం. అదే చెప్పినాడు యేసు ప్రభు, మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే సుంకర్లకు మీకు ఏం తేడా అన్నాడు. సుంకర్లు పాపులు అట్లే చేస్తున్నారు కదా, దూషిస్తే దూషిస్తారు, తిడితే తిడతారు, అట్లాగే ప్రేమిస్తే ప్రేమిస్తారు. అన్యులు సుంకర్లు పాపులు అట్లే ఉంటారు. యేసున్నమే మీరు కూడా అట్లే ఉంటే వాళ్ళకి మీకు తేడేందా అన్నాడు. కాబట్టి మనం అందరినీ ప్రేమించాలి, ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇతరుల క్షేమాన్ని మనం కోరితే దేవుడు మనకు మేలు చేస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. కాబట్టి ముఖ్యంగా దేవుని సంఘాన్ని ప్రేమించి సంఘ క్షేమం కొరకు మనము మేలు ప్రయత్నము చేయాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి.